ఫీల్ అవునంటే ఒక మాట చెప్పాలా, మీలాంటి పాస్టర్లను చూసి లేదంటే చెడిపోతున్నారు కదన్న. వినండి అన్న వినండి, ముస్లిం మత పెద్దల్ని చూసి లేదంటే మా మతమే గొప్ప అని రోజు మీడియాల ముందు గొంతు చించుకుంటున్నటువంటి రాధా మనోహర్ కానీ ఇట్లా మా మత పెద్దలు కానీ వీళ్ళని చూసి సమాజం చేదరించుకుంటుందన్న. ఎంతసేపు మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని చెప్పి మానవులు అసలు మిమ్మల్ని మీలాంటి వాళ్ళ పేర్లు తీస్తే చించుకుంటారు. మీరంటే మీరు కదా అందరినీ. నేను ఒక విషయం చెప్తాను, నేను ఎక్కడ ఉన్నాను మనుషులమని మీరు మర్చిపోయి నేను క్రిస్టియన్ అని మీరు అంటారు, నేను హిందూ అని ఆయన అంటారు, నేను ముస్లిం అని ఆయన అంటారు. ఏమొస్తుంది? నేను ఇలాగే కూర్చొని ఉన్నాను, ఏమొస్తుంది మీకు? నా భార్య నేను కూర్చొని ఉన్నాను అనుకోకుండా ఒక రోజు నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి హిందూ ఆవిడ, మళ్ళీ దయచేసి చాలా కాలం తర్వాత మాకు కాల్ చేసి నా భార్య స్నేహితురాలు ఇంటికి వచ్చింది తన భర్తను తీసుకుని. ఏంటమ్మా అని అడిగితే, నా ఇల్లు తాకట్లో ఉంది, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, నా పరిస్థితి బాగాలేదు అజయ్, నాకు ఏమైనా సాయం చేస్తావంటే 50,000 రూపాయలు ఇంట్లో డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు ఇడిపించి అప్పులు కట్టి నువ్వు సంతోషంగా ఉండి తల్లి అని పంపించాము మేము. ఇట్లాంటివి ఇన్ని ఉన్నాయి నా లైఫ్లో అన్న. నేనేం చేస్తానో తీసుకున్న వాళ్ళకి తెలుసు. నా పక్కన తిరిగే వాళ్ళని అడిగి చూడండి, నా సాయం పొందిన వాళ్ళు మీరు ఏమనాలో తెలుసా,